2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ రికవరీలు జరుపుతుంది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో రికార్డు దిశగా ఈసీ 4650 కోట్ల రికవరీలు చేసింది. ప్రతిరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల రూపంలో రికవరీ జరుగుతుంది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 4650 కోట్ల విలువైన రికవరీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే సగటున రోజుకు 100 కోట్ల మేర రికవరీ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంటుకు జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఇది అత్యధిక మొత్తంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో నగదు రూపంలో 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలో 562.10 కోట్లు రికవరీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. అలాగే మద్యం రూపంలో 489.31 కోట్లు విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదక ద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదక ద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం జరిగిన రికవరీలో 2068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే రికవరీలో ఎక్కువ భాగం 45% వాటా మాదక ద్రవ్యాలదే అని అర్థమవుతుంది. ఇక టీవీలు, ఫ్రిడ్జ్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు బహుమతుల రూపంలో 1142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని వివరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం కలిపి ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 3475 కాగా ఆ రికార్డును ఈసీ ఇప్పటికే అధిగమించి దూసుకెళ్తుంది. జూన్ 1తో ముగియనున్న 7 విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం 4658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి 778.52 కోట్లు స్వాధీనం చేసుకోగా ఆ తర్వాతి స్థానంలో 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లదాఖ్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ జరుపుతున్న రికవరీ గురించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భారతదేశంలో ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా కని విని ఎరుగని స్థాయిలో ఎక్కువ మొత్తంలో నగదు, అదేవిధంగా వివిధ రూపాల్లో ఈ మొత్తాన్ని కూడా రికవరీ చేసింది. ఎన్నికలలో ఇప్పటి వరకు కూడా 4650 కోట్లను నగదును రికవరీ చేసింది. నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహాలు బహుమతుల రూపంలో ఇప్పటి వరకు కూడా ఈసీ రికవరీ చేసింది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత మొత్తంలో రికవరీ చేసినట్లుగా ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. నగదు రూపంలో 395.39 కోట్లు, బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలో 562.10 కోట్ల రికవరీ చేసింది. ఇక మద్యం రూపంలో అయితే 489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యాన్ని రికవరీ చేసింది. ఇక డ్రగ్స్ రూపంలో అత్యధికంగా 2068.85 కోట్లను రికవరీ చేసింది. ఇక బహుమతుల రూపంలో 1142.49 కోట్లు రికవరీ చేస్తే మొత్తం మార్చి 1 నుంచి ఇప్పటి వరకు సగటున రోజుకి 100 కోట్ల మేరకు రికవరీ చేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇందాక మీరు చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 121.84 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 125.97 కోట్లు స్వాధీనం చేస్తుంది. తెలంగాణలో తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 121.84 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులను దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి.
19.21 కోట్ల విలువైనటువంటి 6.85 లక్షల లీటర్ల మద్యాన్ని తెలంగాణలో పట్టుకుంది. అదేవిధంగా 22.71 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను, 12.38 కోట్ల విలువైనటువంటి వస్తువుల్ని, 18.35 కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించినటువంటి వస్తువులను పట్టుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏపీలో 32.17 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది. 19.71 కోట్ల విలువైనటువంటి 10.22 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా పట్టుకుంది. 4.6 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను, 57.14 కోట్ల విలువైనటువంటి వస్తువులను పట్టుకుంది. సో ఈ మొత్తాన్ని అంటే అసలు కని విని ఎరుగని విధంగా ఈసారి ఎన్నికల్లో మద్యం అదేవిధంగా నగదు ఏర్లైపోతున్నట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేయడం ద్వారా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా పోతున్నాయన్న ఆందోళనలు కూడా ఈసీ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా అభ్యర్థులంతా కూడా నియమాలకు అనుగుణంగానే వీటన్నిటిని కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల అవకతవకలపై గతంలో ఎదురైనటువంటి అనుభవాలు, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆధునిక విధానాలను అధ్యయనం చేసి ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా పేర్కొన్నారు. ఫేజ్ 1 ఎన్నికల కోసం నియమించినటువంటి కేంద్ర పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మరో ఇద్దరు కమిషనర్లు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశాల్లో అనేక అంశాలను కూడా లోతుగా చర్చించారు. ప్రలోభాల ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించడానికే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, కాబట్టి ఈ క్రమంలో కఠినంగా తనిఖీలు జరుగుతాయని కూడా పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.